జోగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆయన మంచోడో, తెంగరోడో, చిన్నపిల్లోడో, అమాయకుడో మనకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఫుల్గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. లోకేష్ గారు కూడా విడమర్చి చెప్పాడు. జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా ఉంటే, హరిరామ జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా జనసేనలో ఉంటే కనుక అరే వినండిరా బాబు అని చెప్తున్నాడు. ఏమని? మా నానంత సమర్థత, మా నానంత అనుభవం పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి మా నానే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఈ మాట నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము 4 గోళ్ల మధ్య మా గదిలో మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు చెప్పాడని కూడా చెప్పాడు కదా, చెప్పకనే చెప్పాడు కదా. మీరు కావాలంటే ఆ మాటలు వినండి, నేను కూడా విన్నాను. మీరు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వారి మిత్రుడు అడిగాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడింది నేను విన్నాను. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మా నాన్నంత అనుభవం, మా నాన్నంత సమర్థుడు ఎవడూ లేడు. పవన్ కళ్యాణ్ అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంత ముసలోడు, చంద్రబాబు అంత ఏదో ఒక రకమైన తెలివితేట ఉన్నోడు కావాలి అని చెప్తున్నాడు. అంటే ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 25 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఆఫ్ ది రికార్డు విలేకరులకు కూడా చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా చెప్పాడంట, ఆ 25 సీట్లలో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. ఏతావాత ఏంటి అంటే మేమేమో సరాసరి సభ్యత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దమ్ముగా చెప్తున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ తెలుగుదేశమే, కాకపోతే యాషాలు వేసుకుంటా మాధవ్ పార్టీ తల మెడలో బోర్డు వేసుకుని మాధవ్ పార్టీ, మాధవ్ యువగళం, మాధవ్ నవశాఖం, మాధవ్ ముసలి శాఖం అని ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. ఏతావాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇప్పించడం కోసమే ఆయన హరహరం ప్రయత్నం చేస్తున్నాడు 2014 నుంచి.